హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, మేము మలికిపురం వెళ్ళాం మా అమ్మగారు ఇంటికి. అమెరికా నుంచి మా అబ్బాయి అంటే మా మరిది కొడుకు కోడలు వచ్చారండి మా అమ్మగారిని మా నాన్నగారిని చూడడానికి. మలికిపురం మోరు వచ్చారు. వచ్చినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళాం. ఇదిగోనండి, ఈ ఇంటి ముందు మామిడి చెట్టు, అలాగే దొడ్లో ఉన్న చెట్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని ఒకసారి వీడియో తీసుకుందామని తీసుకున్నామండి. మల్లె చెట్టు, ఇదేమో ద్రాక్ష పాదండి. కింద నుంచి పైకి ఎక్కేసింది, డాబా పైకి ఎక్కేసి బాగుంది. ఇగండి, ఈ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి. మల్లె అంటూ తర్వాత సీతాఫలాలు అయితే పిందులు ఉన్నాయి. ఇగోనండి, సీతాఫల చెట్టు ఇలా ఉంది. కాయలతో ఉందండి సీతాఫలాలు. ఇవన్నీ కూడా మొక్కలు అయితే బాగున్నాయి. మా మరిది వియ్యంకుడు మా కోడలు తల్లి తండ్రి, మా మరిది గారు తోటికోడలు అందరూ కూడా మా అమ్మగారిని మా నాన్నగారిని చూడడానికి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు కూడా అక్కడే ఉంటుందండి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అన్నీ చూడడానికని వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా కలిసి సంతోషించాం. ఇదిగోండి, దొడ్డు వైపున అయితే మొక్కలు ఇలా చిన్న చిన్నగా ఇలా ఉన్నాయి. ఈ మా అమ్మగారు మా నాన్నగారు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, చూసేది లేదు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలు ఇలా ఉన్నాయి. బచ్చల కూర అండి ఇది. ఇదిగానండి, దొడ్డు వైపు నూతి పక్కన ఇలా ఉంటుంది. ఈ దానిమ్మ చెట్టు ఉన్నది, బొబ్బాయి చెట్టు, దాని పక్కన నుయ్య ఇలా ఉందండి. ఇది డాబా పైకి వెళ్తే డాబా పైన కూడా ఏవో చిన్న చిన్న మొక్కలు పెట్టారు మా నాన్నగారు. ద్రాక్ష పాదు అయితే పైకంట ఎక్కేసింది. ద్రాక్ష పాదు మామిడి చెట్టు నీడ ఉంటుంది, ఇలా ఉంటుందండి. ఇక్కడ ఇది ద్రాక్ష పాదు పైకంటే వచ్చింది. ఇది డ్రాగన్ మొక్క నేనే వేసాను. ఒకసారి వెళ్ళినప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చిందండి. డ్రాగన్ మొక్క ఇలా ఉంది. ఇదిగోండి, నారింజ మొక్క, ఇవన్నీ ఇలా పెట్టారు. ఇదిగోండి, ఈ ద్రాక్ష పాదు అయితే బాగా పైకంటే పాకేస్తుంది. మరి ఏమన్నా వేస్తుందేమో ఈ సంవత్సరం, చూడాలి. ఇదండి, మామిడి మొక్క ఇలా ఉంది. మా వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇది నేతను వేసుకునే షెడ్ అండి. ఇదివరకు రంగులు అవి వేసేవారు. ఇదిగోండి, మా వాళ్ళు అందరూ ఫోటో తీసుకున్నా ఉంటానండి.